కేజీఎఫ్ ఒక హిట్ కాదు. కేజీఎఫ్ 2 ఒక ఇండస్ట్రీ హిట్ కాదు. అది పాన్ ఇండియా ఫినామినన్. కేజీఎఫ్తో నార్త్ ఇండియాలో స్ట్రాంగ్ పుల్ చేయగల స్టామినా బిల్డ్ అయింది. అండ్ రిపీటెడ్ ఆడియన్స్, నార్త్లో సౌత్ హీరో డామినెన్స్. మీరు ఒకసారి ఆఫ్టర్ కేజీఎఫ్ 1 and 2 తర్వాత సెలబ్రిటీస్ నోట్లో వచ్చినటువంటి పేరు ఏదైనా ఉంది అంటే అది యష్, మన రాకీ బాయ్. Some more actor we can discuss. Right now I think it's Rocky Bhai. Rocky Bhai. Oh yes, Yash from KGF. Rocking star Yash. రాకీ బాయ్ అనే పేరు నార్త్ లో ఒక పెద్ద కల్ట్. రాకీ బాయ్ అనేది పెద్ద కల్ట్. అది సో ఎవరికైతే కల్ట్ బిల్డ్ అవుతుందో డెఫినెట్లీ ఆ కల్ట్ ఇంపాక్ట్ నెక్స్ట్ అప్కమింగ్ ఫిలిమ్స్ పైన ఉంటుంది. కేజీఎఫ్ క్రియేట్ చేసింది హిస్టరీ కాదు, కేజీఎఫ్ హిస్టరీని రీక్రియేట్ చేసింది. 1200 crore ప్లస్. ఇట్ ఈస్ నాట్ ఏ సింబాలిక్, ఇట్ ఈస్ ఏ డామినెన్స్ ఆఫ్ యష్. చాలా మంది హీరోస్ కి ఒకనొక టైంలో పీక్ వస్తుంది. పీక్ హిట్ తర్వాత ఆ వేవ్ తగ్గచ్చు, కానీ పీక్ తర్వాత కూడా అదే స్టార్డమ్ ని, అదే ఇంపాక్ట్ ని మెయింటైన్ చేయగల సత్తా ఉన్న హీరో మన యష్. ప్రతి ఇండస్ట్రీలో స్టార్స్ ఉంటారు, కానీ ఇండస్ట్రీని షేక్ చేసే పేర్లు కొన్నే ఉంటాయి. అందులో మన యష్ ఒకరు. హీరోస్ కి క్రేజ్, స్టార్డమ్ ఉంటుంది, కానీ కొంతమందికి వాటితో పాటు ఒక ఆరా బిల్డ్ అవుతుంది. సో మన యష్ కున్నది ఆరా. క్రేజ్, స్టార్డమ్ ఎప్పటికైనా తగ్గచ్చు, కానీ ఆరా ఎప్పటికీ తగ్గదు. ఇది రియల్ డామినెన్స్, రియల్ రాకీ బాయ్ డామినెన్స్. మన రాకీ బాయ్ మార్కెట్ ని చేజ్ చేయరు, మార్కెటే ఇతని కోసం వెయిట్ చేస్తుంది. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు మన రాకీ బాయ్. టాక్సిక్ తో సైలెంట్ వేవ్ స్టార్ట్ చేశారు. ఓవర్ ప్రమోషన్ లేదు, ఓవర్ హైప్ ఇవ్వలేదు. జస్ట్ డైరెక్ట్ గా టైటిల్, డైరెక్ట్ గా టీజర్ రిలీజ్ చేశారు, డైరెక్ట్ గా ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేశారు. బట్ వాటికి వచ్చిన రెస్పాన్స్ ఏంటో మనం చూస్తూనే ఉన్నాం. వాట్ ఈస్ ద హై ఆక్టేన్ ఇంపాక్ట్ ఆఫ్ ద యష్ అనేది మనకు అర్థమైపోతుంది. డైరెక్ట్ గా ఓవర్ ప్రమోషన్, ఓవర్ హైప్, ఓవర్ ఇంటర్వ్యూస్ లేకుండా డైరెక్ట్ గా అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు టాక్సిక్ టీమ్. ఎందుకు ఇలా చేస్తున్నారంటే నమ్మకం. ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి, ఫిలిం లవర్స్ కి టాక్సిక్ పైన, యష్ పైన ఉన్న నమ్మకం, అండ్ యష్ కి ఆ కంటెంట్ పైన, సినిమా పైన, డైరెక్టర్ పైన ఉన్న నమ్మకం. 3-4 years గ్యాప్ తీసుకొని వస్తున్న ఫిలిం అందరూ అనుకున్నారు గ్యాప్ తీసుకున్నాడు, తన సైలెంట్ అయిపోయాడు, వేవ్ తగ్గిపోయింది, హీట్ తగ్గిపోయింది, క్రేజ్ తగ్గింది అని చాలా అన్నారు. సైలెన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ వీక్నెస్, సైలెన్స్ ఈజ్ ఎ స్ట్రెంగ్త్ టు డామినేట్ ఎవ్రీథింగ్. సో యష్ అనేది మై ప్రెసెంట్ డామినేటింగ్ మోడ్ లోనే ఉన్నారు. ఒక్కసారి టాక్సిక్ హిట్ పడితే ఆ డామినెన్స్ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది కమింగ్ డేస్ లో మనం చూస్తాం. సో సైలెన్స్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్, సైలెన్స్ ఈజ్ ఎ స్ట్రెంగ్త్ ఆఫ్ యష్. ఆ పబ్లిక్ అపీరియన్స్ తక్కువ, సోషల్ మీడియాలో ఉండేది తక్కువ, ఇంటరాక్షన్స్ తక్కువ, ఇంటర్వ్యూస్ తక్కువ, కానీ క్రేజ్ మాత్రం చాలా చాలా ఎక్కువ. టాక్సిక్ ఫిలిం టోన్ చూస్తే డార్క్, ఇంటెన్స్, ఇంటర్నేషనల్ ఫిలిం రేంజ్ లో ఉంది. చూస్తూనే అర్థమైపోతుంది. ఆ టీజర్ చూడగానే ప్రతి ఒక్కరికి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. సో యష్ ఏంటి, యష్ ఎంత నమ్మకం ఉంటే ఇంత సైలెంట్ గా, ఇంత గ్యాప్ తీసుకొని అంత పీక్ హిట్ కేజీఎఫ్ 2, కేజీఎఫ్ అంత పీక్ హిట్స్ చూశాక వెంటనే సినిమాస్ చేయలేదు. తను ఒక 3-4 years గ్యాప్ తీసుకొని మంచి స్టోరీ, మంచి డైరెక్టర్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ప్రాపర్ గా సెటప్ చేసుకొని ఇప్పుడు మన ముందుకు వస్తున్నారంటే ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి. సో సింహం ఒక 2 అడుగులు వెనక్కి వేసిందంటే చాలా చాలా స్ట్రాంగ్ గా 3-4 అడుగులు ముందుకు వేస్తుందని అర్థం. నార్త్ ఇండియాలో కేజీఎఫ్ కి పిచ్చగా ఫ్యాన్స్ అయ్యారు, రిపీటెడ్ ఆడియన్స్ పడ్డారు. కేజీఎఫ్ తో స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేసుకున్నారు నార్త్ లో. ఆ విషయంలో యష్ అనేది రిమైనింగ్ పాన్ ఇండియా స్టార్స్ తో పోలిస్తే మొదటి ప్లేస్ లో ఉన్నారు. నార్త్ ఆడియన్స్ కి రాకీ బాయ్ అనేది ఒక కల్ట్ క్యారెక్టర్, పీక్స్ లోకి వెళ్ళిపోయినటువంటి ఒక క్యారెక్టర్. సో ఏ క్యారెక్టర్ కి అయితే, ఏ పర్సన్ కి అయితే కల్ట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుందో డెఫినెట్లీ ఆ ఇంపాక్ట్ అప్కమింగ్ ఫిల్మ్స్ పైన కనిపిస్తుంది. సో మనము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టాక్సిక్ కి ఆ ఇంపాక్ట్ చూడబోతున్నాం. రియల్ డామినెన్స్ అంటే అన్ని స్టేట్స్ లో ఫ్యాన్ వార్స్ ఉండడం కాదు, అన్ని స్టేట్స్ లో ఆ హీరోని యాక్సెప్ట్ చేసుకోవడం. అది మన యష్ కి ఈజీగా పాసిబుల్ అయింది. సో ఆ విషయంలో మన యష్ ఈజ్ ఏ ఆల్ స్టేట్స్ ఫ్యాన్స్ యాక్సెప్టెడ్ హీరో అయ్యారు.
ప్రజెంట్ ఉన్నటువంటి పాన్ ఇండియా హీరోస్లో జనరలైజ్ చేసుకుంటే ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా కొన్ని పేర్లు వినబడుతుంటాయి. కానీ వీరందరికీ లేనటువంటి ఒక ఆరా, స్ట్రాంగ్ బేస్ ఆరా మన యష్కే ఉంది. ప్రజెంట్ పాన్ ఇండియా హీరోస్ అంటూ ఉన్నటువంటి మన ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా కొంతమంది లిస్ట్ చూసుకుంటే ఈ హీరోస్కి యష్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళందరికీ క్రేజ్ ఉంది, ఇమేజ్ ఉంది, బ్రాండ్ ఉంది, ఓకే, ఒక మార్కెట్ ఉంది. వీటితో పాటు మన యష్కి ఆరా ఉంది. సో ఇవన్నీ ఎప్పుడైనా తగ్గచ్చు, మార్కెట్, క్రేజ్, బ్రాండ్ ఇవన్నీ ఎప్పుడైనా తగ్గచ్చు, కానీ ఆరా ఎప్పటికీ తగ్గదు. ఈ ఆరా యొక్క ఇంపాక్ట్ అప్కమింగ్ ఫిల్మ్ లో చూడబోతున్నాం. రైట్ నో పాన్ ఇండియా హీరోస్ లో టాప్ ప్లేస్ లో బీట్ చేయడానికి అన్బీటబుల్ గా నిలబడ్డటువంటి మన యష్ నుంచి టాక్సిక్ ఏ రేంజ్ లో హిట్ అవుతుంది అని నేను ఎంతో క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నా. మీ ఇమాజినేషన్ ఏంటి? టాక్సిక్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఇండస్ట్రీ హిట్టా లేదా పాన్ ఇండియా హిట్టా? వన్ డే ఎంత కలెక్ట్ చేయబోతుంది? ఇవన్నీ మీకు ఏ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఉందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్రజెంట్ యష్కి డామినేషన్ టెస్ట్లో ఉన్నారు, రిస్క్ ఫ్యాక్టర్లో ఉన్నారు. మనం చూస్తే రాకీ బాయ్ అనే పేరు అనేది మన కేజీఎఫ్ నుంచి వచ్చింది. సో రాకీ బాయ్ ఇమేజ్ కేజీఎఫ్ వరకే వర్తిస్తుందా, మరి టాక్సిక్ కూడా వర్తిస్తుందా, టాక్సిక్ తర్వాత కూడా వర్తిస్తుందంటే రియల్ పాన్ ఇండియా డామినెన్స్ చూపించాలంటే రాకీ బాయ్ అనే క్యారెక్టర్ ఇంపాక్టే కాదు, రియల్ యష్ అనే క్యారెక్టర్, యష్ అనే ఒక డామినేషన్, యష్ అనే స్ట్రెంగ్త్ చూపించుకునే టైం ఇది. సో టాక్సిక్ హిట్ అయితే డెఫినెట్లీ యష్కి సపరేట్ బ్రాండ్ వాల్యూ, సపరేట్ క్రేజ్, సపరేట్ ఆరా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతోంది. సో అది అవ్వాలని మా అబ్బ వల్లే కాలేదంటే మా అబ్బ మీదొట్టు ఎవ్వడి వల్ల కాదు. వన్ అండ్ ఓన్లీ పీస్. మిగతా హీరోస్ అని చెప్పుకుంటారు ప్రతి ఒక్కరు ఆరాని, యష్ ఆరాని టచ్ చేయాలంటే కూడా భయపడే రేంజ్కి వెళ్ళిపోతాడేమో యష్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. యష్ రియల్ పాన్ ఇండియా స్టారా, రియల్ డామినేషన్ చూపిస్తున్నారా, లేదా ఓన్లీ కేజీఎఫ్ వరకే పరిమితమైందా? మీ ఒపీనియన్ అంటే కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫైనల్గా ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? యష్ ఓన్లీ కేజీఎఫ్ స్టారా లేదా రియల్ పాన్ ఇండియా డామినెన్సా? నా ఒపీనియన్ ఏంటంటే సంవత్సరానికి 5 ఫిలిమ్స్ 6 ఫిలిమ్స్ చేసి చేజ్ చేయడం లేదు. హీఈస్ బిల్డింగ్ ఏ లెగసీ. మార్కెట్ని ఫాలో అవడం లేదు, మార్కెట్ని డిజైన్ చేస్తున్నాడు. వన్స్ టాక్సిక్ హిట్ పడితే మార్కెట్ డైనమిక్సే మారిపోతాయి, మార్కెట్ రేంజే మారిపోతుంది. మార్కెట్లో యష్ యొక్క క్రేజ్, రేంజ్, బ్రాండ్ వాల్యూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. See you soon.